మొత్తానికైతే కొత్తింట్లో అయితే పాలైతే పొంగిచ్చేసాము. ఈ పాలు పొంగడానికి చాలా టైం పట్టిందనమాట. మేమేమో 1/2 లీటర్ ప్యాకెట్ పాలైతే తెచ్చాము. ఈ గిన్నె చూస్తేమో పెద్దగా ఉంది. అయితే ఎంతసేపు పైకొస్తున్నాయి కానీ అవి పొంగట్లేదనమాట. చూసి ఇంకా ఫైనల్‌గా కిటికీ నుంచి గాలొస్తాంది. ఆ గాలి రావడం వల్ల పాలు మళ్ళీ లోపలికెళ్ళిపోతాన్నాయి. సో, ఆ కిటికీ క్లోజ్ చేయడం వల్ల కొంచెం అయితే పాలైతే పొంగాయన్నమాట. నేను కొన్ని సామానే తెచ్చుకోగలిగాను, కొన్ని తెచ్చుకోలేకపోయాను. ముందు రోజు వర్షం పడింది. మాకు కావాల్సిన లిస్ట్ అయితే తయారు చేసుకున్నాం కానీ వర్షంలో తెచ్చుకోలేకపోయాను. మా వారు కూడా అందుబాటులో లేరనమాట. సో, అందుకే తెచ్చుకోలేదు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే కొత్తింట్లోకి పాలు పొంగించడానికి అయితే వెళ్తున్నాము. అయితే నేను ఇక్కడ మా సామాను ఎక్కడ పెట్టాను ఏంటి అన్నీ మర్చిపోయాను. నాకు కావాల్సినవి అంటే ఇంట్లోకి తీసుకెళ్లాల్సిన మటుకు ఇక్కడ బ్యాగ్లో అరేంజ్ చేసుకున్నా కాబట్టి ఇవైనా దొరికాయి. కుంకుమ ఎక్కడ పెట్టానో కూడా మర్చిపోయాను. నేను షాప్లోంచి పసుపు కుంకుమ ప్యాకెట్ తెచ్చుకున్నాను. అవే ఇక్కడ యూజ్ చేశాను అనమాట, గిన్నెకి కానీ దేవుళ్ళకి కానీ. ఇంకా ఈ రూమ్లోకి వచ్చేసి పాలు పొంగించడానికి అయితే ఈ గిన్నె పెట్టాము. ఈ గిన్నె కూడా చిన్నది తెమ్మంటే మా వారు తెలియక ఇంత పెద్దది తీసుకొచ్చాడు. 1/2 లీటర్ పాలు పొంగడానికి చాలా కష్టపడ్డాం అన్నమాట. అంటే కిటికీ ఓపెన్ చేస్తాము, ఆ కిటికీలోంచి గాలి రావడం వల్ల ఆ పాలు అనేది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఎంతసేపు చూసినా కూడా పొంగడమే లేదు. ఇంకా ఫైనల్గా ఇది గాలికి పొంగడం లేదని మేమే అర్థం చేసుకొని ఆ కిటికీ క్లోజ్ చేస్తే అప్పుడు కొద్దిగా పొంగాయి అన్నమాట. అప్పుడు హ్యాపీ అనిపించింది. మా దగ్గర ప్యాకెట్స్ ఉండే టెట్రా ప్యాకెట్స్, కాకపోతే అవి ఎక్కడ పెట్టానో గుర్తులేదు. ఆ బ్యాగ్లో పెట్టా, బట్ ఆ బ్యాగ్ ఎక్కడ ఉంది అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాయి అనమాట. కొంచెం ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి అంత సామాన్ తెచ్చుకుంటూ గజిబిజిగా ఉన్నాను కదా. సో ఇంకా పాలు పొంగంగానే దీపం పెట్టేసి ఆ పాలల్లో కొంచెం చక్కెర వేసి ఒక గిన్నెలో అదే గ్లాస్లో అయితే దేవుడికి ప్రసాదం లాగా పెట్టేశాను. నిజానికి మాకు పూలు కూడా దొరకలేదన్నమాట. ఇంకా టెంకాయ, ఫ్రూట్స్ ఇవన్నీ మా వారు 10:30కి అలా వచ్చారు నైట్. ఇంకా అప్పుడు తీసుకొచ్చాడు. ఇంకా పూలు దొరకలేదు కదా, సో పక్కనే చెట్లు ఉంటే ఇంకా ఆ చెట్లెట్ తీసుకొని వచ్చి ఇంకా అలా దేవుడికి అయితే పెట్టాను. వర్షం బాగా పడిందనమాట. సో సేమియా ప్యాకెట్ కూడా తెచ్చుకోలేకపోయా, అందుకే పాయసం కూడా చేయలేదు. ఇంకా పాలైతే పొంగిచ్చేసాం కదా, ఇంకా సామాన్ మొత్తం చేర్చుకోవాలి. మొత్తం సామాన్ అయితే చేర్చేసుకున్నాం పైకైతే. ఇంకా పిల్లల్ని స్కూల్కు పంపివ్వకపోవడం నాకు ఇష్టం లేదు. ఇంకా నేను ఒక బ్యాగ్లో పెట్టాను, పాలు అవి పెట్టాను కదా, ఆ బ్యాగ్లోని పిల్లలకు కావాల్సిన యూనిఫామ్ మట్టుకు పెట్టేశాను అనమాట. ఇంకా పిల్లల్ని అయితే స్నానం చేపించి రెడీ చేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నిదానంగా సర్దుకుందాంలే అని చెప్పేసి పిల్లల్ని అయితే ఫస్ట్ స్కూల్కి పంపించేద్దామని చెప్పేసి రెడీ అయితే చేస్తున్నాను అనమాట. నిజానికి వాళ్ళ యూనిఫామ్ మట్టుకే నాకు ఒక ఐడియా ఉంది, బ్యాగ్లో పెట్టాను అని చెప్పేసి. ఇంకా చిలకం కానీ పౌడర్ కానీ ఎక్కడ పెట్టాను ఏంటి అనేసి కూడా నాకు గుర్తులేదనమాట. ఇంకా వాళ్ళని రెడీ అవ్వమని చెప్పేసి నాకు ఆ రోజు దోశ పిండి ఉన్నది కానీ చట్నీనో ఏదో సంథింగ్ కింద ఫ్రిడ్జ్లోనే ఉండిపోయింది అనుకుంటాను. అయితేను ఇంకా సరే ఆమ్లెట్ వేసిస్తా తినేసి వెళ్ళిపోండి అంటే సరే మమ్మీ అన్నారు. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఆమ్లెట్ వేసిచ్చిన తర్వాత చెరువు ఒకటి తినేసి స్కూల్కి అయితే రెడీ చేసి పంపించేశాను. ఇంకా బొట్టు అవి ఏం కనిపించలేదు నాకు. సో బొట్టు అవి ఇంకా ఏమొద్దు, ఈ రోజుకి ఒక్క రోజుకి ఎలాగో ఒకలాగా వెళ్ళిపోండి, కనిపించలేదు. ఇవాళ మొత్తం ఎలాగైనా సరే టైం తీసేసుకొని మొత్తం రూమ్ అంతా సర్దేస్తాను, మనకు కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి పిల్లల్ని అయితే ఇలాగ ఆమ్లెట్ ఇచ్చేసి అయితే స్కూల్కి పంపించాను. అయితే ఆమ్లెట్లోకి మా చిన్నమ్మాయి చక్కెర వేసుకొని తింటుందంట. సో ఇంకా ఆ చక్కెర వేసేసి ఇంకా సరేలే ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎలాగో ఒకలాగా స్కూల్కి అయితే సరిపోతుందని చెప్పేసి వాళ్ళనైతే ఆ చక్కెర వేసి ఆమ్లెట్లు అవి తినిపించేసి ఇంకా పంపించేసాను అనమాట స్కూల్కి. ఇంకా స్కూల్కి పంపించగానే కింద మనకి మేము ఉండే ఇంటికి కొంచెం అదే పెయింట్ వేశారు కదా, అది క్లీన్ చేయాలి, ఫ్రిడ్జ్ తీసుకెళ్ళదు అంటే ఇంకా నేను సరేలే అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్ని అయితే నేను మా చెల్లి వెళ్ళి తీసుకొని వచ్చేసామన్నమాట. ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్ మొత్తం తీయంగానే అది కొంచెం వెయిట్ అనేది తగ్గిపోయింది. సో ఇంకా నేను మా చెల్లి తీసుకొని వచ్చేసాము. ఇంకా అక్కడ వాటర్ పడ్డాయి అనమాట ఫ్రిడ్జ్ని తీసుకొచ్చేటప్పుడు, అందుకే డ్రెస్ అనేది చేంజ్ చేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్లో టీ పెట్టేసుకొని కొంచెం పాలైతే పెడితే ఆ పాలని మొత్తం
అర లీటర్ ప్యాకెట్ పాలు అయితే కింద పోయాయి అనమాట. అది ఎట్లా పోయాయి ఏం తెలీదు. నేను ఎప్పుడైనా డైలీ అర లీటర్ పాలు నేను టీ పెట్టేసుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎప్పుడు అలా కింద పోవన్నమాట. కానీ ఈసారి ఏమో మరి ఇంకా కింద పోయాయి. ఎలా పెట్టానో ఏంటో. ఇంకా అది మళ్ళీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా అలాగే ఉంటే వాసన వచ్చేస్తాయి కదా, ఇంకెలాగో ఇంకా సామాన్ పెట్టలేదు కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ క్లీన్ అయితే చేసేసుకుని ఒకేసారి ఇంకా సామాన్ అయితే పెట్టేసుకోవాలన్నమాట ఈ ఫ్రిడ్జ్లో. ఫస్ట్ అయితే ఇంకా కొంచెం కొంచెం టీ తాగేసి దాని తర్వాత ఇల్లు అదంతా సర్దుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఇల్లు అయితే సర్దుతున్నాను. నేనైతే కన్ఫ్యూజ్ ఉన్నాను అనమాట, ఏవి ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అనేసి. కానీ మొత్తానికైతే కొంచెం సామాన్ అయితే సర్దుకొని ఫస్ట్ అయితే సర్దుకున్నాను అనమాట మొత్తం. కొంచెం నాకు ఇది ఇక్కడ వద్దు అనుకుంటే కనుక మళ్ళీ కింద చేర్చేసాను అనమాట. ఫస్ట్ అయితే సర్దేసి ఓకే ఇది కంఫర్టా కాదా అని ఆలోచించి మళ్ళీ తీసి అవి ఓకే ఇక్కడ వద్దు, ఇవి ప్లాస్టిక్ సామాన్ పెట్టాను కదా ఇటు సైడ్, ఇక్కడ ప్లాస్టిక్ వద్దు, నేను యూజ్ చేయను కదా, అవన్నీ యూజ్ చేయను అనమాట. సో నాకు ఇక్కడ ఇవి అవసరం లేదు, కింద పెట్టేద్దామని చెప్పేసి మళ్ళీ కింద సెల్ఫ్లోకి మార్చానమాట. చాలా కన్ఫ్యూజ్ అయిపోయా, ఎక్కడ సర్దాలి ఏంటి, నాకు చేతికి అందేటట్టు ఉండాలి కదా అనేసి మొత్తానికైతే ఇంకా సర్దేసుకున్నాను. ఎలాగో ఒకలాగా సర్దేసిన తర్వాత మళ్ళీ పిల్లల బట్టల దగ్గరికి వెళ్ళేసి పిల్లల బట్టలు కూడా సర్దేశాను. ఇంకా మళ్ళీ మా రూమ్లోకి కూడా వెళ్ళి అసలు ఎక్కడ ఏ సెల్ఫ్లో ఎవరికి పెట్టాలి ఏంటి అనేసి అయితే చాలా కన్ఫ్యూజన్ ఉందన్నమాట. మొత్తానికైతే సర్దేసి మళ్ళీ అటు ఇటు చేసి అడ్జస్ట్మెంట్ చేశానమాట. కిందిటి పైకి కిందికి పెట్టేయడం ఇలాగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇంకా మా రూమ్లో కూడా మొత్తం బాగా సర్దేసుకున్నాను అనమాట. ఇంకా నాకు మిగిలింది ఏంటంటే హాలు, కిచెన్ సామాన్ కూడా ఆల్మోస్ట్ సర్దేశాను. నేను వాడనాటి వచ్చేసి పైన పెట్టేసుకున్నా, వాడేటి వచ్చేసి కొంచెం నాకు అందేటట్టు అట్లా పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం నేను డిమార్ట్ సామాన్ అవి తెచ్చుకుంటాను కదా, ప్యాకెట్స్ కొన్ని అట్లాగే ఉండిచ్చేస్తాను కదా, సో అవంతా ఒక చోట పెట్టేశాను. ఇంకా ఉప్పు కారం పసుపు ఇవన్నీ నాకు అందుబాటులో ఉండేటట్టు నాకు కన్వీనియంట్గా ఉండేటట్లు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా మొత్తం బెడ్రూమ్లో అయితే అయిపోయాయి. ఇంకా కిచెన్ హాల్ ఒక్కటే మిగిలిందనమాట. ఇక్కడ కిచెన్ సామాన్ నేను సర్దుతూ ఉంటే ధనియాల పొడి వచ్చేసి నాకు సంచిలో పడిపోయింది. ఆ సంచిని అక్కడే ఇదిలిచ్చానంటే ఇంకా మళ్ళీ మా కాళ్ళకు అదంతా అటు ఇటు తిరుగుతుంటే ఆ ధనియాల పొడి అంతా ఇల్లంతా అయిపోతుంది, ఎందుకులే అని చెప్పేసి డబ్బాలని ఎలాగో క్లీన్ చేసేస్తున్నాను కదా. ఇంకా ధనియాల పొడిని కూడా మొత్తం ఆ సంచిలోనే ఇదిలించుకుంటూ ఆ డబ్బాలంతా క్లీన్ చేసేసుకుంటూ ఇంకా మన సరుకుల సామాన్ అన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట. మేము ఎక్కువగా పప్పు చేయను, సో పప్పు సామాన్ వచ్చి ఇది పప్పే అనమాట, కందిపప్పు. సో పప్పును వచ్చేసి కొంచెం మూలకు తోసానమాట. ఇంకా ఈ వంట సామాన్ కూడా సర్దేసుకున్నాను అనమాట. ఈ సామాన్ అంతా సర్దుకోవడానికి నాకు వన్ రూము బెడ్రూము అంటే 2 బెడ్రూమ్స్ వచ్చేసి ఈజీగా సర్దేశానమాట. నాకు ఏ కన్ఫ్యూజన్ లేకుండా అయిపోయింది. పిల్లల బట్టలు కానీ నా బట్టలు కానీ మా వారి బట్టలు కానీ ఇలా నాకు ఏ కన్ఫ్యూజన్ లేదు. నేను బాగా ఇంకా ఫిక్స్ అయిపోయా ఒక్క రోజులోనే. నాకు పిల్లలవి బొమ్మలు కానీ పిల్లలవి కొన్ని థింగ్స్ ఉన్నాయన్నమాట. కొంచెం ఏంటంటే కలర్ పేపర్స్ కానీ న్యూస్ పేపర్స్ ఇట్లా ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్ మనం మారుస్తూ ఉంటాం కదా, ఇవన్నీ నాకు అందుబాటులో ఉండాలి, నాకు కన్వీనియంట్గా ఉండాలి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాయి అనమాట, ఏవి ఎక్కడ సర్దాలి ఏంటి అనేసి అయితే. సో మొత్తానికైతే సర్దేశాను. వన్ రూమ్ ఒక్కటి కొంచెం 2 days పట్టిందనమాట. ఏవి నాకు అర్థం కాలేదు, పెట్టినట్టు కూడా మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టుకోవడం జరిగిందనమాట. ఇక్కడ బట్టలు కూడా మా వాటి ఎట్లా పక్కన పెట్టాలా నాకు అర్థం కాలేదనమాట. బట్ మొత్తానికైతే నీట్గా సర్దేసుకున్నాను అనమాట. బెడ్రూమ్ వరకు అయితే నీట్గా సర్దేశాను. కిచెన్లో కూడా నాకు ఎక్కువ ప్లేస్ ఉంది. సో కిచెన్లో 2 days పట్టినా కూడా ఈజీగా అయితే సర్దేశాను. కొంచెం హాల్ ఒక్కటే మిగిలిపోయిందనమాట. ఇప్పటికే ఆల్రెడీ 9:30 or 10 అట్లా అయిపోయింటుంది. సో మొత్తానికైతే ఇంకా సర్దేసుకొని ఇంకా కొంచెం సామాన్ అయితే మిగిలిపోయింది. ఇంకా అవి నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం కదా, ఇంకా అప్పుడు సర్దుకుందాంలే అని చెప్పేసి అవి ఎక్కడ అంటే అడ్డంగా లేకుండా హాల్లో మొత్తం ఒక చోటికి తోసేస్తానమాట. కొంచెం సెల్ఫ్లో అట్లు ఇటుగా. మనం కొత్త ఇంట్లోకి వచ్చామంటే మనకు సామాన్ అంతా ఒక చోట ఫిక్స్ అయిపోవడానికి ఒక వారం రోజులైతే పడుతుందన్నమాట. ఖచ్చితంగా వారం రోజులైతే పడుతుంది. మనకు కన్వీనియంట్గా ఉండాలి, ఇవి ఇక్కడ ఓకేనా కాదా మళ్ళీ చేంజ్ చేసుకోవడం అలా ఉంటుందన్నమాట. ఇంకా నాకు అక్కడికి 9:30 or 10:30 కూడా అయ్యిండొచ్చు. సో చాలా లేట్ అయిపోయింది కదా, మళ్ళీ మార్నింగ్ లేచి పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా, ఇంకా అందుకని చెప్పేసి ఆ సామాన్ అయితే ఇట్లా ఇంకా కొంచెం గలీజ్గా లేకుండా హాల్లో మొత్తం సెల్ఫ్లోకి తోసేసాను అనమాట. సో ఇదనమాట మా కొత్త ఇంట్లో వ్లాగ్ అయితే. పాలు పొంగించడం నుంచి సామాన్ సర్దుకోవడం వరకు అయితే సరిపోయింది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి.